ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? ప్రభుత్వం నేను చెప్పకూడదు, నేను చెప్తే మళ్ళీ ఎలా ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, 164 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది పార్టీ. అభిప్రాయాలు చాలా చెప్పొచ్చులే కానీ ప్రభుత్వం అయితే లేదు. ప్రభుత్వం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్కి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు రూలింగ్కి ఏమన్నా తేడా కనిపించిందా? ఆయన అట్లా చేస్తాను, నేను అట్లా చేస్తాను అంతే. అసలు 5 సంవత్సరాలు అయింది ఏమీ లేదు, ఇప్పుడు అవుతుంది ఏమి లేదు. 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం అయితే లేదు. ప్రభుత్వం అయితే లేదు. ఓన్లీ గేమ్స్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఏదో ఆడావిడి, ఆంధ్రప్రదేశ్, ఒక పెద్ద సినిమా. ఇన్ని చెప్పారు. ప్రజలు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తే ర్యాలీలు అవి చేస్తే జనాలు బలి వెళ్ళారు, హెయిర్ స్టైల్ బలే ఉంది, ప్రజలకు ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు ఏదైనా మీటింగ్ పెడితే వాళ్ళు జగన్ తిడతా ఉంటారు. జగన్ తిట్టాడు కాబట్టి మళ్ళీ జగన్ చంద్రబాబు నాయుడు తిడతాడు. పవన్ కళ్యాణ్ ఏమో ఇక ఫ్యాన్స్ ఆయన ఎవరైనా అంటానికి క్వశ్చన్ చేయడం, మనం అందరూ ప్రశ్నించడానికి వచ్చారంటారు. ఆయన కూడా ప్రశ్నించకూడదు. ఒకవేళ ఆయన ఎవరు నేను ప్రశ్నించినా దోలు తీర్చేస్తారు. అమరావతి ఈసారైనా పూర్తయిద్దా? అంత నాకు తెలియదు కానీ ప్రభుత్వం అయితే లేదు. ప్రభుత్వం ఉంటే పూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారంట. ఎందుకు ఉపయోగం? ఆయన వచ్చినా ఏమీ చేయరు. మరి ఈసారి సూటి ప్రశ్న, 2029 ఎన్నికల్లో కొత్త వాళ్ళు రావాలన్నా రాజకీయాల్లో. వీళ్ళ ముగ్గురు కాకుండా వీళ్ళొద్దు, ఏపీలో వీళ్ళ ముగ్గురు కాకుండా కొత్త వారికి అవకాశం ఉందంటారు మీరు? ఉంటాయి, వస్తాయి. ఎందుకు రారు? ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. వీళ్ళు మళ్ళీ ఆడినని ఆయన వస్తాడు, వీళ్ళేమో ఆయన తిడతారు, వాళ్ళేమో ఈయన తిడతారు. పవన్ కళ్యాణ్ ఎవడని తిట్టినా ఇంటికి పోయి ఆడిని కొడతారు. ఎందుకు వీళ్ళు అలా ఆడొచ్చి పాదయాత్ర చేసినా ఏమని చేసినా ఏమి ఉండదు. కొత్త రావాలి, కొత్త రాజకీయ పార్టీలు. తమిళనాడు విజయ్ వచ్చాడు, ఆయన ఏం చేస్తున్నామో వాళ్ళు ఆశపడ్డారు. మనకు కూడా ఎవరో కూడా కొత్త వాళ్ళు రావాలి. అసలు తమిళనాడులో ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా? ఆయన హీరో, ఈయన హీరో అనే సినిమాల పరంగా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్య తేడా ఇప్పుడే కన్నా వచ్చింది. మనకు తెలియదు. నేను యాక్చువల్ చెన్నై జాబ్ చేసి ఒక 1 year నుంచి అక్కడే చేస్తాను. చూడాలి ఆయన కూడా. ఇక్కడైతే ప్రభుత్వం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాకు తెలియదు కానీ ప్రభుత్వం అయితే లేదు. ఏంటి కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? చాలా బాగా పనిచేస్తుంది ప్రభుత్వం. ఉచిత బస్సు సర్వీసులు ఆడవాళ్ళకి బాగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం మీద చాలా బెటర్. నా నెక్స్ట్ ప్రశ్న అదే, జగన్మోహన్ రెడ్డి గారి ఆ పనితీరుకి, పరిపాలన విధానానికి, చంద్రబాబు నాయుడు పరిపాలన విధానానికి ఏంటి తేడా? చాలా తేడా. అడ్మినిస్ట్రేటివ్ డెవలపింగ్ చంద్రబాబు నాయుడు గారు. ఆ 5 సంవత్సరాలు రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయింది. ఒక ఉద్యోగం లేదు, ఒక రోడ్లు లేవు, ఏదీ లేదు. చాలా వెనకబడిపోయింది రాష్ట్రం. పాదయాత్ర చేస్తారంట జగన్ గారు. మరలా పాదయాత్ర చేస్తే పాదయాత్ర కాదు, ఎన్ని పాదయాత్రలు చేసినా కానీ అధికారులకు రావడం అనేది అది కలయిక. ఈసారైనా అమరావతి పూర్తవుతుందా అంటే? పూర్తవుతుంది. మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ పైన మోడీ గారు ఉంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటే పక్కాగా అమరావతి పూర్తి అవుతుంది. మరి తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటారు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? డిఫరెంట్ బాగానే ఉంటుంది తెలంగాణలో. తెలంగాణలో ఆల్రెడీ ఉంది, ఓటు బ్యాంక్ ఉంది తెలంగాణలో టీడీపీకి. అది ఇంకప్పుడు మెరుగా వచ్చింది. సో విజయ్ గారికి అంటే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా? అది మనం మాట్లాడేది కాదు. ఆయన సీఎంగా అంటే సినిమా హీరో సీఎం అయ్యారు, ఈయన సినిమా హీరోగా ఉన్నారు. సో అందుకు వాళ్ళిద్దరి మధ్య ఏంటి తేడా అని అడుగుతున్నాను. అంటే ఇక 2 times అక్కడ స్టాలిన్ చూశారు కదా, ఈ కొత్త వాళ్ళని కావాలని కోరుకున్నారు వాళ్ళు, అందుకే విజయ్ని గెలిపించారు. చివరిగా 2029లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. మళ్ళీ చంద్రబాబు నాయుడు. 100% కన్ఫర్మ్. తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేస్తారని చెప్పేసి వినిపిస్తుంది, కానీ ఎంతవరకు వాస్తవం అదేం తెలియదు అండి మాకు. ఇంకా మొన్న ప్రకటించారు ఆయన, అదే అన్నారు. అవును కానీ అక్కడ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా బాగుంది. అదేవిధంగా అక్కడ కూడా చేస్తే ప్రతిపక్షాలకు ఏందనే విషయం తెలుస్తాను అన్నమాట. అంటే తెలంగాణలో ఇప్పటికే చాలా రకాల పార్టీలు ఉన్నాయి. అవును, చాలా ఉన్నాయి. అవును, టీఆర్ఎస్ ఉంది, ఆల్రెడీ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ యాక్టివేట్ అవుతుంది. అవునవును. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ పోటీ చేస్తానంటున్నారు. 119 సీట్లు. అవునవును. ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు రేపు రాబోయే ఎన్నికల ముఖ చిత్రం అక్కడ తెలంగాణలో? చెప్పలేము, ఎందుకంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కదా పవన్ కళ్యాణ్ కూడా. సో మేబీ చెప్పలేం.
కానీ మీ తెలంగాణ అన్నారు కాబట్టి మీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అక్కడ వాళ్ళు మాట్లాడేది అసలు తెలంగాణలో ఏం పని పవన్ కళ్యాణ్ గారికి అంటున్నారు వాళ్ళు. లేదు బ్రో, పరిపాలన ఎక్కడ చేయొచ్చు కదా. ఓకే, ఓన్లీ అంటే ఏపీ కాకుండా తన ఎందుకంటే యంగ్ డైనమిక్ మంచి లీడర్ కాబట్టి తను ఎక్కడైనా చేయగలడు చేయాలనుకుంటే. చేస్తే ఏ మేరకు ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో? ప్రభావం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు యూత్ అంతా కూడా అట్రాక్ట్ అవుతారు కదా. యూత్ అంతా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, కానీ వాళ్ళు చెప్పేది తెలంగాణ బరాబర్, మా తెలంగాణ వాళ్ళదే మాయ జాగిరే. ఏ అంత సీన్ లేదు, ఓడయ్యే జాగ్రత్త ఏం కాదు. ఎవడయ్యే జాగ్రత్త ఏం కాదు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడేవి లేదు, ఎవడయ్యే జాగ్రత్త ఉన్నవాసం చెప్తున్నా. ఏ రాజకీయ ఎవరైనా ఎవడవ జాగ్రత్త ఏం కాదు, ఎవడయ్యే జాగ్రత్త ఏం కాదు. చేయలేకుండా ఎక్కడ చేయగలుగుతారు అంతే. దట్ ఈస్ మళ్ళీ ఇంకోటి సనాతన ధర్మం గురించి బాగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది చాలా విషయాలు చాలా బాగుంది. అది అంటే క్షమాపణ చెప్పకుండా తెలంగాణలో తిరగను కూడా ఏమన్నారు ఆయన. అది తప్పు. ఎందుకంటే తను ఈ మధ్య చూస్తాం కదా, చాలా సనాతన ధర్మం గురించి చాలా పాపులర్ అవుతున్నారు. ఆ మధ్య మా పాలకులు వచ్చారు, మహారాష్ట్ర బార్డర్ పాలకులు విజిట్ చేశాడు. ఒకటి ఎవడయ్యే సొత్తు కాదు, ఎవడబ్బ సొత్తు కాదు తెలంగాణ. ఎవడైనా చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? సూపర్గా ఉంది, సూపర్. జాబులు కానీ ఏమైనా సరే. ఓకే, నిజంగా చెప్తున్నారా సర్కాస్టిక్గా చెప్తున్నారా? కొంతమంది తగులుతారు మాకు, అందుకు అడగండి, అందుకని అడుగుతున్నా. సో జగన్ గారి పనితీరు, ఆడు పనితీరు ఈ పనితీరు సంబంధమే లేదు. మాజీ ముఖ్యమంత్రి అసలు ఆడు ముఖ్యమంత్రి ఏంటండి, ఏదో వాళ్ళ నాన్న వల్ల వాళ్ళ నాన్న చూసి ఓటేశారు, వాళ్ళ నాన్నలాగా జాతర. నా ప్రశ్న ఏంటంటే జగన్ గారి రూలింగ్ ఆయన పరిపాలనా విధానం, అసలు ఆ పరిపాలన కుదరదు అతనికి. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు పరిపాలన విధానానికి తేడా అసలు పోల్చుకోవడమే వేస్ట్. ఆయన్ని 4సారి ముఖ్యమంత్రి, అసలు ఆయన్ని పోల్చుకోవడమే వేస్ట్. జగన్ గారు చెప్పేది పాదయాత్ర చేస్తారంట మరొకసారి. చేసుకుని పాదయాత్ర కాదు, పొర్ల యాత్రలు చేసుకోమనండి. జనాలు ఒకసారి అవకాశం అన్నారు, చూశారు, అయిపోయింది. ఒకసారి అయిపోయింది, ఇంకా లేదు, అంత క్లోజ్. ఖచ్చితంగా వస్తున్నాం, రప్ప నరుగుతాం, రప్ప లేదు, నరుకోమండి, కత్తులు పట్టుకొని తిరగమనండి. అదే వాళ్ళ పార్టీ సిద్ధాంతం. అది ఈసారి అయినా అమరావతి పూర్తవుతుందా సార్ అంటే? అమరావతి 100% పూర్తయ్యింది, ఖచ్చితంగా అవ్వాలి. అమరావతి మనకి రాజధాని. మనం మళ్ళీ వచ్చాడు చెప్తుండు కదా, మళ్ళీ మార్చేస్తా, నేను రాజధాని మార్చేస్తా. ఏంటి ఏం పరిపాలన? మావి గన్న ఏంటి మావి గన్న? ఏ గన్న అని పట్టుకొని తిరగమానంట రోడ్ల మీద. అయితే తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రాజకీయ పార్టీ అనేది ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అండి, తప్పేముంది అందులో. ఓకే, సో మీ దృష్టిలో విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా? అక్కడ రాజకీయ పరిస్థితులు వేరే, ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరే. ఏమండి అక్కడ ఏంటంటే ఎప్పుడు ఒకటే పార్టీ ఆటలని చూసి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వేరే, అక్కడ వేరే, అక్కడే ఇక్కడ పోల్చుకోవడం. చివరి ప్రశ్న, ఇబ్బంది పెట్టను. 2029లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఓకే, ఏపీని మళ్ళీ #1 స్టేట్గా మారుస్తారు. ఓకే, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అందరూ కలిసి పోటీ చేస్తారు. కూడా జగన్ గారికి లేదు అసలు అవకాశం. ఇంకేంటి, వెళ్ళిపోతారు ఇక ఆయన, సర్దుకోవడమే. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే పనితీరు? మేము ఏదో పవన్ కళ్యాణ్ అని జనామందరం కలిపి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాం, కానీ ఆయన అంత ఎదవాలేడు, ఆయన అంత ఎదవలేదు. ఈ గ్యాస్ బండి అండి జగన్ ఉండగా ఆడవాళ్ళకి బాగానే పెట్టాడు జగన్ ఏదో అనుకున్నాం, కానీ ఏదో పవన్ కళ్యాణ్ గారు నాయుడు గారు కలిశారని మేము అందరం ఓట్లు వేసామండి. మా చెప్తా మేమే కొట్టుకున్నట్టు ఉందండి. ఎందుకు అంతా అన్ని ఇచ్చేస్తున్నాం, సంక్షేమ? అది ఏమి లేదండి, 6 వర్గాల లేడీస్ పెట్టారు. ఇది అడిగే డ్రైవర్ని ఎంతవరకు జీతం రాలా. ఓకే, ఇప్పుడు డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళాలంటే రూపాయి లేదు, ఇంకా 3 నెలలు జీతం. ఈరోజు తారీఖు 5, ఇంకా శాలరీ పడలా మీకు? జీతాలు పడలా? శాలరీ పడితే ఎందుకు కూర్చుంటా అండి, అన్నీ పట్టుకొని 3 రోజులు సెలవు పెట్టాను. సో జగన్ గారి రూలింగ్, ఆ పనితీరుకి ఇప్పుడున్న పనితీరుకి ఏంటి తేడా? జగన్ గారి జీతాలు పడినాయి ఓ రోజు అటు ఇటు అన్న, ఎవడో చెప్పుకుంటున్నాం మేము. ఓకే, అది ఈ అంత ఎదవే లేడు, దేనికన్నా లేదు. ఉద్యోగమే మానేసినా పర్లేదు, ఎట్టగా 5 సంవత్సరాలు రిటైర్మెంట్ అవ్వగలను. ఓకే, అది జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఎవరో జగన్ గారు వస్తమే మాకు అన్నీ కావాలండి. ఇదేదో రమణారెడ్డి మాకు ఏదో ఉన్నారు, ఇది కాదు, జగనే వచ్చేది ఇక్కడ. అది మా డ్రైవర్లు కాడే ఎవడికాడే, ఎవడో చెప్పుకుంటా వచ్చిన ఇవ్వండి నా లైసెన్స్ కార్డు చూపించమన్న ఆధార్ కార్డు. అది అయితే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట. పవన్ కళ్యాణ్ తెలంగాణ చేస్తే చేయొచ్చండి. ఎందుకో తెలుసా అండి, అక్కడే ఉన్నారు, ఇక్కడే అభిమానులు ఉన్నారు. అంటే నాకు కాపులు కులంగా చెప్పట్లేదు, కానీ అయితే ఇక్కడ డిటి సీఎం కాబట్టి అక్కడ చేయకూడదు, మరి చేస్తాను అన్నాడు. చంద్రబాబు, చిరంజీవి, మరి ఎవరిని పెడతారో చూడాలి. అక్కడ పోటీ చేస్తే తెలంగాణలో ఎలా ఉండొచ్చు? జనసేనకి తెలంగాణలో ఉండదండి. పొత్తులో వెళ్తే అక్కడ పొత్తు ఏమన్నా కలిస్తే
దానికి మట్టుకు ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మట్ట గుడిసినోడే. బూతులు వద్దు, జనాల్లోకి వెళ్ళి ఓకే. జనాలు చూస్తారు. కట్ చేస్తాను నేను. ఓకే, రేవంత్ రెడ్డి అనొచ్చు. రేపు ఎట్టో రేవంత్ రెడ్డి రాడు, అవునులే, కాంగ్రెస్ రాదు హైదరాబాద్. ఉద్దేశం ప్రకారం మేము డైలీ హైదరాబాద్ ఇవ్వడగా తిరిగేది సార్. టీఆర్ఎస్ వచ్చేది అయితే టీఎస్కే అయితే జనసేన టీఎస్ వద్దని అంటలా. అది కొంచెం మన విజయవాడదే అయితే చెబుతున్నానండి. మీ ఉద్దేశంలో రాజు ఆరుని కొట్టమాకరా. మీ ఉద్దేశంలో విజయ్ గారికి, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా? నెంబర్ 1 అండి, నెంబర్ 1 విజయ్ గారు. వాళ్ళిద్దరి మధ్య తేడా, విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా? పవన్ కళ్యాణ్కి విజయ్కి పోలి తేడా ఉందండి. పవన్ కళ్యాణ్ కింగే కానీ కులం కదని చెప్పట్లేదు. విజయ్ గారికి నేర్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పట్టే. అవి మీ అందరూ తెలియదండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పట్టే విజయ్ ఎంటర్ అయింది. ఫైనల్ గా వచ్చే 2029 ఎన్నికల్లో బాబే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ లో? జగన్.